యాక్చువల్‌గా ఇప్పుడు ఎవరైతే శబరిమల ఎళ్తున్నారో వాళ్ళకి ఎదురవుతున్న అంటే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కడ తాగడానికి వాటర్ లేదు. దారి మార్గం వాటర్ సరిగ్గా లేదు. క్లీనింగ్‌గా లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎలాంటి మెడికల్ రిలేటెడ్ క్యాంప్స్ గాని ఎక్కడ లేవు. తాగడానికి వాటర్ లేదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అది 100% వాస్తవం. పంబలో స్నానం చేసేటప్పుడు కిందన అందరూ వచ్చి రాగానే అక్కడుండి పంబ స్నానం చేయడానికి దిగుతారు. అక్కడ మొత్తం ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఓన్లీ సింగిల్ టాయిలెట్ హౌస్ మాత్రమే ఉంది. ఓకే. అంటే అక్కడ ఇంకా చాలా అసలేం లేదు. అసలు అంటే మల్టిపుల్ టాయిలెట్స్ లేకపోవడం లేదు. అక్కడ టాయిలెట్స్ కూడా లేవు. సరైన ఆ! చెప్పండి. వసతులు లేవు. అక్కడ అస్సలు లేవు. అక్కడ 4 టాయిలెట్ హౌసెస్ ఉంటే ఇంకో 3 కూడా క్లోజ్ చేసేసారు. దాన్ని మెయింటెనెన్స్ చేయలేదో ఏమో గాని సింగిల్‌దే సింగిల్‌దే ఓపెన్ చేశారు. జనాలను బాగా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అంటే చిన్న పిల్లలు కూడా మనం సోషల్ మీడియాలో వీడియోలు చూస్తే చిన్న పిల్లలు పాపం ఊపిరాడక గాలాడక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం వీడియోస్లో. సో నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఉందా అక్కడ ప్రజెంట్ మీరు చూసిన తర్వాత మీరు చూసినప్పుడు? అక్కడ 100కి 100% అలాంటి పరిస్థితే ఉందండి. కింద నుండి కొండకి పై పై వరకు ఎక్కే వరకు ఒక మనిషికి ఉండాల్సిన ఎలాంటి వస్తువులు లేవు. దానికి తోడు 41 రోజులు దీక్ష చేసి చాలా నియమాలు పాటిస్తూ నెత్తి మీద ఇరుముడి పెట్టుకొని ఎంతో నిష్టతో కొండపైకి ఎక్కుతున్న భక్తులకి కనీసం టాయిలెట్ సదుపాయాలు లేవు. అటు ఇటు చూస్తే దుర్గంధ వాసన. వాటర్ ఫెసిలిటీ లేదు. ప్రాపర్ మెడికల్ ఫెసిలిటీస్ లేవు. అక్కడ ఒకవేళ ఎవరికి చెప్పాలి?